రైట్, మీ సిగ్నల్ కొంచెం వీక్ ఉంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గారేపల్లి సతీష్ గారు, మీరేం చెప్తారు? మీ వెర్షన్ ఏంటి? నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో చేశారా, లేదంటే కుటుంబ సభ్యుని హోదాలో చేశారా, ఇండస్ట్రీకి చెందినటువంటి కీలక యాక్టర్ కింద ఆయన కామెంట్స్ చేశారా? ఎలా అయితే మొత్తానికి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నిన్న ఆయన రెస్పాన్స్ వచ్చింది. మీకు ఏమనిపించింది ఆయన రెస్పాన్స్ చూసి? అంటే ఇది ఏ విధంగా చేసినా కూడా కొంత అవగాహన లేకుండా చేసినట్టయితే అనిపిస్తుందండి. ఇక్కడ తెలంగాణ పట్ల, ఇక్కడ జరిగిన అక్కడ సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన పట్ల పూర్తిగా అవగాహన లేకుండా, అంటే కొంతవరకు ఆయనకు అవగాహన ఉంది. సరే, నిజంగానే అల్లు అర్జున్ గారు అక్కడ జరిగిన సంఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్లి వెంటనే ఇది గోటితో వెళ్ళేది గొడ్డల దాకా తీసుకెళ్లారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సరే, అదే గోటిదే అది గొడ్డల దాకా వెళ్ళేకన్నా ముందే పవన్ కళ్యాణ్ గారు ఎలా కుటుంబ సభ్యుడు కదా, అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా, చిరంజీవి గారు వీళ్ళంతా కుటుంబ సభ్యులు కాబట్టి, మరి ఆ గోటితో అది గొడ్డల దాకా వెళ్ళాక ముందే అల్లు అర్జున్ గారికో అరవింద్ గారికో ఫోన్ చేసి మరి వెళ్లి పరామర్శించండి అని సలహాలు సాంప్రదాయాలు ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ మధ్యలో ఏదో ఇబ్బంది వాతావరణం ఉంది, మీరు మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో ఇప్పుడు మనం బ్లైండ్ గా అందరికి తెలిసిన విషయమేనండి, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇక్కడ చూస్తే తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారి పేరు తీయకపోవడం, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియకపోవడం, పట్టించుకోకపోవడం. రెండోది, అక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారి వే ఆఫ్ మాట్లాడిన స్టైల్ చూస్తే, అక్కడ ఏదైతే గతంలో ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ గారు ప్రచారానికి వెళ్లడం, కొంత ఇబ్బందికర వాతావరణం, కుటుంబంలో గొడవలు జరగడం, ఈ విధంగా చూసి ఆయన మాట్లాడిన సందర్భం అనిపిస్తుంది కానీ వేరే ఏం లేదు. నిజంగా ఆయనకు కుటుంబ విలువలు, కుటుంబంలో మరి వాళ్ళంతా దగ్గర అయి ఉండి ఇట్లాంటి మంచి మాటలు చెప్పే వ్యక్తి అయితే ఖచ్చితంగా సంఘటన జరిగిన వెంటనే ఫోన్ చేసి చెప్పి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయండి, హాస్పిటల్లో చికిత్స కావాల్సిన ఏమైనా సదుపాయాలు అందించండి అని చెప్పవచ్చు. అలా చెప్పలేదు. అలా చెప్పడం కాకుండా రేవంత్ రెడ్డి గారిని కొనియాడిన సందర్భం. అల్లు అర్జున్ గారు ఏ1 కాదు, ఏ11 పట్టుకొని కక్షపూర్తిగా పట్టుకొని, ఇంకోటి ఇదొక యాక్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్ పట్టుకొని కావాలని చేసినట్టు ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో చెప్తా అంటారు. ఆయన ఏమైనా మర్డర్ లేచిండా, మానభంగాలు లేచిండా, ఇంకోటి చేసిండా అండి? ఆయనను పట్టుకొని బెయిల్ రద్దు చేయాలి, లేకపోతే సాక్షులను ప్రభావితం చేయగలడు. ఏం సాక్షులను ప్రభావితం చేస్తాడు? మీడియా ముందుకే అరవింద్ గారు, మీడియా వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్ వాళ్ళందరూ పోయి ఆర్థిక సాయం అందించిన పరిస్థితి మనం చూసినాం. ఇంకా సాక్షుల్ని ప్రభావితం చేసేది ఏముంటది? ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని కొనియాడిన సందర్భం చూసినాం. అంటే ఏ విధంగా గొప్పగా కనబడ్డారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి బండి సంజయ్ కుమార్ గారు కూడా, బీజేపీ నాయకుడు కూడా అన్న సందర్భం. అంటే ఏ విధంగా ఇప్పుడు ఈ రోజు మీకు అల్లు అర్జున్ గారు కనబడుతున్నారు, ఒక వ్యక్తి కనబడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 53 మంది గురుకులాల పిల్లలు తిండి లేక ఫుట్పాత్ నై పాము కార్లతోని రకరకాల ఇబ్బందులతో చనిపోతా ఉన్నారు. మరి మీరు ఎందుకు స్పందించలేదు? అంటే ఒక్క చావుకు మీరు ఇలా స్పందిస్తున్నారే, మిగతా తెలంగాణ బిడ్డలు చిన్న పిల్లలు చనిపోతా ఉన్నారే, మరి వాళ్ళ గురించి ఎందుకు స్పందిస్తలేరు? తెలంగాణలో రైతన్నలు, నేతన్నలు, ఆటో అన్నలు ఎంతో మంది చనిపోతా ఉన్నారు, మరి వాళ్ళు కనబడతలేవా? తెలంగాణ అప్పుల పాలైపోతుంది, అప్పుల రాష్ట్రంగా మిగిలిపోతుంది, అవన్నీ కనబడతలేవా? నీకు ఎక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మార్కు కనబడిందో, మరి ఏం కనబడిందో మాకు అర్థమవుతుంది. రైట్. మనకి భారతీయ జనతా పార్టీ నుంచి రఘు